ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనిషికి మరో అవతారం అయిపోయింది. అన్నీ చేసేస్తుంది. సముద్రం అంత నాలెడ్జ్ పెట్టుకొని ఏం అడిగినా ఇట్టే సమాధానం ఇచ్చేస్తుంది. నవ్విస్తుంది, కవ్విస్తుంది. ఇక ఇప్పుడు ఓ బిడ్డకు ప్రాణం పోసి భూమి మీదకి తీసుకొచ్చేసింది. వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది ఏఐ. తాజాగా ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్యకరమైన మగ శిశువు జన్మించాడు ఈ ఏఐ వల్ల. ఈ అడ్వాన్స్డ్ సిస్టంలో ప్రతి దశను మానవ చేతులకు బదులుగా మెషిన్స్ హ్యాండిల్ చేశాయి. ప్రపంచంలో ఇలా ఓ శిశువు జన్మించడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్గా పేర్కొనే ఒక సాధారణ ఐవీఎఫ్ టెక్నాలజీని ఈ సిస్టమ్ రిప్లేస్ చేసేసింది. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఒక స్పెషలిస్ట్ మైక్రోస్కోప్, అడ్వాన్స్డ్ స్మాల్ టూల్స్ను ఉపయోగించి ఒక స్పెర్మ్ను నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ పద్ధతి 1990ల నుంచే ఉంది. సాధారణంగా ఈ ప్రాసెస్ అంతా ట్రైనింగ్ తీసుకున్న ఎంబ్రియాలజిస్టులు చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ అనుభవం, నైపుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది. కానీ ఏదైనా మానవ లోపాలు ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందనే ఉంటుంది. సో ఇప్పుడు శాస్త్రవేత్తల బృందం ICSI ఈ ప్రాసెస్లో 23 దశలను ఆటోమేటిక్గా చేసే సిస్టమ్ను క్రియేట్ చేసింది. సో ఇది సరైన స్పెమ్ను ఎంచుకోవడం నుంచి అండంలోకి ఇంజెక్ట్ చేయడం వరకు ప్రతీదీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టూల్స్ని ఉపయోగిస్తారు. ఈ కొత్త పద్ధతిని AI ద్వారా ఆపరేట్ చేయొచ్చు లేదా రిమోట్గా కూడా కంట్రోల్ చేయొచ్చు. అమెరికా, న్యూయార్క్, మెక్సికోలోని గ్వాడలాజారాలోని కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జాక్వెస్ కోహెన్ నేతృత్వంలో ఈ డెవలప్మెంట్ని సాధించారు. ఈ పరిశోధన ఫలితాలు రీప్రొడక్టివ్ బయోమెడిసిన్ అనే ఆన్లైన్ జర్నల్లో పబ్లిష్ అయింది. గ్వాడలజారాలోని హోప్ ఐవీఎఫ్ మెక్సికోలో ప్రసవం జరిగింది. ఆ మహిళకు 40 ఏళ్లు. గతంలో చేసిన ప్రయత్నం అంతా విఫలమైన తర్వాత దాత అండంతోటి ఐవీఎఫ్ చేయించుకుంది. ఏఐ సిస్టమ్ను ఉపయోగించి ఫలదీకరణం చేసిన 5 అండాల్లో 4 విజయవంతంగా ఫలదీకరణం అంటే ఫర్టిలైజ్ చేయబడ్డాయి. వాటిలో ఒకటి ఆరోగ్యకరమైన పిండంగా అభివృద్ధి చెందింది. దాన్ని ఫ్రోజన్ చేసి తర్వాత తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. ప్రక్రియ అంతా విజయవంతమై ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈ ఫర్టిలైజేషన్లో ప్రతి అంశాన్ని హ్యాండిల్ చేసిందన్నమాట. ఏఐని ఉపయోగించి బెస్ట్ స్పెర్మ్ను సెలెక్ట్ చేసుకుంది. లేజర్తో దాన్ని స్థిరీకరించింది. అండంలోకి ఇంజెక్ట్ చేసింది. ఇవన్నీ ఖచ్చితత్వంతో పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఐవీఎఫ్ పద్ధతులను ఇది సమూలంగా మార్చేయగలదని డాక్టర్ కోహెన్ అన్నారు. ఈ సిస్టమ్ ల్యాబ్ సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తుందని, స్థిరత్వాన్ని పెంచుతుందని, అండాలు సమృద్ధిగా ఫలదీకరణం అంటే ఫర్టిలైజ్ చేసేలా చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాసెస్లో ఒక్కో అండానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. ఇది మాన్యువల్ పద్ధతి కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కానీ టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయ్యే కొద్దీ ఇది చాలా వేగంగా మారిపోతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన మరో పరిశోధకుడు డాక్టర్ చావెజ్ బాడియాలో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్పెర్మ్ ఎంపిక సహా ICSI ప్రతి దశను పూర్తిగా ఆటోమేట్ చేసే పద్ధతి ఇదే మొదటిసారి జరిగింది. ఈ సిస్టమ్ సేఫ్లీ పనితీరును నిర్ధారించుకోవడానికి మరికొన్ని అధ్యయనాలు అవసరం. అయినా మొదటి బిడ్డ జననం అయితే ఒక కీలకమైన ముందడుగు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఐవీఎఫ్లో పిండాలను ఫ్రీజ్ చేయడం, పర్యవేక్షించడం వంటి వాటికి ఆటోమేషన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ లేటెస్ట్ అప్డేట్తో భవిష్యత్తులో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ మరింత అభివృద్ధి చెందుతాయని నిపుణులు ఆశిస్తున్నారు.